ఐపీఎల్ 2025లో వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడింది. సొంత గడ్డపైనే మరోసారి ఓటమిని అందుకుంది. 5 వికెట్ల తేడాతో పరాజయం పొందింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ దిగిన ఆర్సీబీని పంజాబ్ బౌలర్లు రఫ్ఫాడించారు. వరుసగా ఒక్కొక్కరిని పెవిలియన్ పంపారు. దీంతో ఆర్సీబీ ఈ సీజన్లో 3వ ఓటమిని అందుకోవాల్సి వచ్చింది. ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. అయితే ఈ 3 ఓటములను ఆర్సీబీ సొంత గడ్డపైన అందుకోవడం గమనార్హం. వాస్తవానికి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టులో టీమ్ డేవిడ్ ఆఖరులో మెరుపులు మెరిపించాడు. హాఫ్ సెంచరీ చేసి చెలరేగి ఆడాడు. అందుకే ఆర్సీబీ ఈ మాత్రమైనా స్కోర్ చేయగలిగింది. ఆ తర్వాత ఫీల్డింగ్ లోనూ 2 కీలక క్యాచ్లు పట్టుకుని ఆకట్టుకున్నాడు టీమ్ డేవిడ్. అయితే బెంగళూరు ఇన్నింగ్స్ ఆడినప్పుడు పంజాబ్ బౌలర్లో హర్షదీప్ సింగ్ 2 వికెట్లు, యాన్సన్ 2 వికెట్లు, చాహల్ 2 వికెట్లు, హర్ప్రీత్ బార్ 2 వికెట్లు, బార్డిలైట్ 1 వికెట్ దక్కించుకున్నారు. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ కు అండగా నిలబడ్డాడు నేహల్ వధేరా. ఆఖర్లో అతడు 19 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్స్ల సాయంతో 33 పరుగులతో చెలరేగి ఆడాడు. అందుకే విజయం పంజాబ్ జట్టును వరించింది. ఆర్సీబీ బౌలర్లో హేజల్వుడ్ 3 వికెట్లు తీగా భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు తీశాడు. అయితే పంజాబ్ కి ఇది వరుసగా 2వ విజయం. మొత్తంగా 7 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి దూసుకెళ్లింది. మ్యాచ్ ఓటమి తర్వాత ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటిదార్ మాట్లాడుతూ పిచ్ స్టిక్కీగా టూపేస్ట్ గా ఉంది. అయినా కూడా మా బ్యాటింగ్ యూనిట్ ఇంకా మెరుగ్గా ఆడొచ్చు. భాగస్వామ్యాలు ఎంతో కీలకం. కానీ మేము త్వరగా వికెట్లు కోల్పోయాం. ఇది మాకు పెద్ద గుణపాఠం. పరిస్థితుల కారణంగా మేము పడికలను జట్టు నుంచి తప్పించాల్సి వచ్చింది. పిచ్ మరీ అంత బ్యాడ్ గా లేదు. కాకపోతే చాలాసేపు కవర్లు కింద ఉంచడం వల్ల వాళ్ళ బౌలర్లకు బాగా సహాయపడింది. వాళ్ళు అద్భుతంగా బౌలింగ్ చేశారు. పిచ్ ఎలా ఉన్నా సరే మేము బాగా బ్యాటింగ్ చేయాల్సింది. విజయం సాధించగలిగే స్కోర్ చేయాల్సింది. మా బౌలింగ్ యూనిట్ మంచి ప్రదర్శన చేసింది. ఇది మాకు పెద్ద ప్లస్ పాయింట్. బ్యాటర్లు మంచి ఇంటెంట్ తో ఆడారు. అది మంచి విషయం. కొన్ని చిన్న తప్పులను సరిదిద్దుకుంటే మా బ్యాటింగ్ యూనిట్ గా మరింత మెరుగ్గా అవుతుంది అని రజిత్ పాటిదార్ చెప్పుకొచ్చాడు.